ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యా సుమనసా సర్వార్థానాముపక్రమేన్నత్వా కృత్యాశ్చుస్తన్నమామి గజాననం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः पाणिकाचार्य पतंजलिभ्यः शब्दविद्या संप्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महर्षिभ्यो गुरुभ्यो गुरुभ्यः। తర్వాతది వనాత్ ఆరాత్ दूरान्तिकार्थैः षष्ठी अन्यतरस्यां चनेन षष्ठी प्राप्ता तदपवादः इयम्। वनात् आरात् अन्या आरात् ऋते అని ఇంతకు ముందు సూత్రం అది. అన్యారాద్ ఇతరత్తే పంచమి అని. అంచేత ఆరాత్ అనే దానికి చెబుతున్నారు. ఆరాత్ దూర సమీపయో, దూరము సమీపము ఈ రెండు కూడా అర్థాలు. ఋతే కృష్ణాత్ నోత్పద్యతే సుఖం. తర్వాత వనాత్ ఆరాత్ అనే చోట దూరము సమీపము అనే అర్థం కాబట్టి వనాత్ ఆరాత్ గ్రామ అన్న, వనాత్ ఆరాత్ సమీపే గ్రామ అని, దూరే గ్రామ అని రెండు అర్థాలు వస్తాయి. ఋతే కృష్ణాత్ నోత్పద్యతే సుఖం. ఇక్కడ ఋతే కృష్ణాత్, ఋతే శబ్దయోగంలో పంచమి. అత్ర ఋతే శబ్దార్థః సంసర్గాభావః ప్రతియోగిత్వం పంచమ్యర్థః. అంటే కృష్ణుడు లేకుండగా అని అర్థం కదా. అంచేత సంసర్గ అభావం అర్థము. సంసర్గ అభావంలో అభావానికి ప్రతియోగి, అది ప్రతియోగిత్వము పంచమి అర్థం. అంటే కృష్ణ ప్రతియోగిక అభావ స్థితి అన్నమాట, లేదా సుఖస్య న ఉత్పత్తి అన్నమాట. కృష్ణ శబ్ద, ఇక్కడ కృష్ణ శబ్దము తద్భక్తి లాక్షణిక. అంటే కృష్ణ సంబంధమైన భక్తి లేకపోతే సుఖము లేదు అని ఇక్కడ ఉద్దేశం. కృష్ణుడు లేకపోతే సుఖం లేదంటే తాత్పర్యం ఏంటంటే కృష్ణుడు లేకపోవడం ఉండదు కాబట్టి కృష్ణ సంబంధమైన భక్తి లేకపోతే సుఖం లేదు అని అర్థం. కృష్ణ భక్తి ప్రతియోగిక అభావ ప్రయోజ్య సుఖకర్తృక ఉత్పత్తి అభావ ఇది బోధ. సుఖం నోత్పద్యతే కదా, సుఖం నోత్పద్యతే. ఋతే కృష్ణాత్ నోత్పద్యతే సుఖం అని ఉంది. అంచేత నోత్పద్యతే సుఖం అన్నాడు కాబట్టి సుఖము ఉత్పత్తి అవదు అని. అక్కడ ఉత్పత్తిలో సుఖము కర్త, అందువల్ల సుఖకర్తృక ఉత్పత్తి నా ఉంది కాబట్టి ఉత్పత్తి అభావ అని బోధ. ఇప్పుడు కృష్ణ భక్తి ప్రతియోగిక అభావ ప్రయోజ్య, భక్తి భక్త్యభావము కాబట్టి భక్త్యభావంలో భక్తి ప్రతియోగి. అంచేత కృష్ణ భక్తి ప్రతియోగిక అభావ, అభావ ప్రయోజ్య. అంటే కృష్ణ భక్తి లేకపోవడం అనే దాని చేత ప్రేరేపింపబడినది అని, ప్రయోజ్యమైనది అది సుఖకర్తృక ఉత్పత్తి అభావ. సుఖము ఉత్పన్నం కాకపోవడం, సుఖం లేకపోవడం అంటే. కృష్ణాదృతే దుఃఖం. అత్ర ఋతే శబ్దార్థస్య సామానాధికరణ్యేన ఇతరత్వ అన్వయ. కృష్ణాద్ ఋతే దుఃఖం అన్నప్పుడు ఈ ఋతే అనేటువంటి అర్థము లేకపోవడం అనేది దేనికి? శబ్ద ఋతే శబ్దార్థస్య
సామానాధికరణ్యేన ఇతరత్ర అన్వయ. ఎక్కడ ఇతరత్ర అంటే ఆ దుఃఖంలో అన్వయం అన్నమాట. కృష్ణ భక్తి లేకపోవడం ఇక్కడ కూడా అర్థం. కృష్ణాధృతి అంటే కృష్ణ భక్తి అభావం. ఆ అభావ సమానాధికరణమైనటువంటిది దుఃఖము. అత్ర ఋతే శబ్దార్థస్య సామానాధికరణ్యేన ఇతరత్వ అన్వయః కృష్ణభక్త్యభావ సమానాధికరణం దుఃఖమితి బోధః. కృష్ణాదృతే నరః శోచ్యః. అత్ర అభావవాన్ తదర్థః. అంటే కృష్ణ భక్తి అభావవాన్ నరః శోచ్యః అని అర్థం. కృష్ణ భక్తి అభావవాన్ శోచ్యః ఇది బోధ్యః బోధః. కృష్ణాదృతే న ధనుర్ధరః ఇత్యత్ర భేదవాన్ తదర్థః. న ధనుర్ధరః అని ఉంది కదా, అంచేత కృష్ణాదృతే నర న ధనుర్ధరః. మామూలుగా అర్థం ఏంటి? కృష్ణుడు లేకుండా అర్జునుడు లేడు. ధనుర్ధరుడు అంటే ఇక్కడ అర్జునుడు. కృష్ణుడు లేకుండా అర్జునుడు లేడు. కాబట్టి కృష్ణాభిన్నః న ధనుర్ధర్ ఇది బోధ. ఏతద్యోగే ద్వితీయాపి. ఈ ఋతే శబ్దముతో యోగం ఉన్నప్పుడు ద్వితీయ విభక్తి కూడా వస్తుంది. ఋతే వాతం వృక్ష పతతి అంటే వాతాభావాన్ వృక్ష పతతి ఇది భావ. వృక్షపతనే వాతజన్యత్వ అభావ లాభ తు ఆర్థ. అంటే చెట్టు పడిపోయింది, గాలి వల్ల పడలేదు. అంచేత ఋతేవాతం, గాలి లేకుండానే వృక్ష పతతి, చెట్టు పడిపోతాం. అంచేత ఋతేవాతం అంటే వాత అభావవాన్ వృక్ష పతతి అంటే గాలి లేకుండగానే చెట్టు పడుతోంది అని. వస్తుతః ఏమిటనమాట? చెట్టు పతనానికి గాలి కారణం కాదు. వాతజన్యత్వ అభావలాభ. వాతజన్యం కాదు పతనం అని. వృక్షపతనము వాతజన్యం కాదు. అంటే గాలి వల్ల చెట్టు పడిపోలేదు. గాలి లేకపోయినా చెట్టు అది లోపల పాడైపోయింది, అని చెప్పి పడిపోయింది. గాలి లేకపోయినా చెట్టు పడిపోయింది. అయితే ఇది ఆర్థికం అంటే శబ్దం వల్ల లభించే అర్థము కాదు. ఏమిటి? వాతజన్యత్వ అభావలాభ. శబ్దములో అక్కడ వాతాభావవాన్ వృక్ష అని అర్థం. అంటే గాలి లేనటువంటి చెట్టు అని. గాలి లేనటువంటి చెట్టు అంటే ఉద్దేశం ఏమిటి? గాలి వల్ల పడిపోలేదు. అందుకు ఉద్దేశం గాలి కారణముగా లేనటువంటి చెట్టు అన్నట్టు. దీని పతనానికి గాలి కారణం కాదు. అయితే అది శబ్దత మనకి వాతజన్యత్వ అభావము అనే అర్థము శబ్దం వల్ల రావట్లేదు. అయితే తాత్పర్యం అది కాబట్టి అక్కడ ఆర్థ అన్నారు అనమాట. వృక్షపతనే వాతజన్యత్వ అభావలాభ తు ఆర్థ. అంటే మామూలుగా శబ్దత వచ్చే అర్థం మాత్రం ఏమిటంటే పైనిచ్చారు, వాతాభావవాన్ వృక్ష పతతి. అది శబ్దత మనకి లభించే అర్థం. కానీ తాత్పర్యం ఏమిటి? ఈ వృక్షపతనంలో వాతము గాలం కారణం కాదు. కాబట్టి వాతజన్యత్వ అభావవాన్ అభావవత్ పతనం అని. అలాగే తర్వాత పూర్వో గ్రామాత్ ఉదయాచల సన్నిహిత దేశ ప్రతిపదార్థ పూర్వపదార్థ. మామూలుగా తూర్పు పడమర ఇవన్నీ కూడా ఒక గుర్తు కోసమని పెట్టుకున్నటువంటి పేర్లు. ఉదయాచలము అస్తాచలము అంటారు. అంటే సూర్యుడు ఉదయించేదాన్ని ఉదయాచలమని, అస్తమించేదాన్ని అస్తాచలమని అనుకుని ఉదయాచలాన్నే తూర్పని, అస్తాచలాన్ని పడమరని మనం వ్యవహారం కోసం ఏర్పాటు చేసుకున్నదనమాట. పూర్వో గ్రామాత్. కాబట్టి ఉదయాచల సన్నిహిత దేశ పూర్వపదార్థ. ఇక్కడ పూర్వ శబ్దానికి అర్థం ఏంటంటే ఉదయాచల సన్నిహితం, తూర్పు అని. పంచమ్యర్థో అవధిత్వం. ఇక్కడ గ్రామావధిక అనమాట. పూర్వత్వంచ తదపేక్ష అఖండోపాధి ఏవం పరత్వాత్
పరత్వాద్యపి గ్రామావధిక పూర్వత్వవాన్ ఇత్యాది క్రమేణ అన్వయ. ఇప్పుడు ఏమిటంటే ఉదయాచల సన్నిహితం అంటే అసలు ఉదయాచలం ఎక్కడుందో, కేవలం తూర్పున సూర్యుడు ఉదయాన్ని చూసి మనం అది ఉదయాచలమని, అలాగే ఆయన అస్తమించిన చోట అస్తాచలమని వ్యవహరిస్తూ ఉంటాం. అంతేగాని వస్తుత అందుకోసం ఇక్కడ ఏమంటున్నారంటే పూర్వత్వంచ తదపేక్ష అఖండ ఉపాధి. అంటే మనం ప్రత్యేకంగా పర్టికులర్గా ఆ ఉదయాచల దగ్గర ఉన్నది, లేకపోతే గ్రామానికి పూర్వమందు ఉదయాచలం ఉన్నది అని కానీ, గ్రామాత్తు పూర్వ ఏదో మరొక పదార్థం ఏదైనా ఉందని కానీ స్పష్టంగా చెప్పే అవకాశం లేదు ఇక్కడ. ఎందువల్ల లేదు? ఆ ఉదయాచలం అనేటువంటిది మనకు గుర్తుగా పెట్టుకున్నది కాబట్టి గ్రామానికి పూర్వమందు ఇది ఉంది అని చెప్పేటువంటి చోట అది అఖండోపాధి అన్నారు. అఖండోపాధి అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని కొలతతో చెప్పేటువంటి కాదు, అఖండముగా ఉంటుంది అన్నమాట, ఖండితముగా ఉంటుంది. మనం ఏదైనా చెట్టు ఉంది అన్నాం అనుకోండి, గ్రామాత్ మన గృహం ఉందనుకోండి, గృహాత్ పూర్వ వృక్ష అస్తి అన్నాం అనుకోండి, అప్పుడైతే ఏమవుతుంది? ఆ పూర్వ భాగము ఆ చెట్టు ఉన్న చోటుని మనం స్పష్టంగా చెప్పగలం. కాబట్టి గృహానికి ముందు చెట్టు ఉంది, లేదా గృహానికి వెనక చెట్టు ఉంది, ఇట్లాంటివి చెప్పినప్పుడు అది స్పష్టముగా ఆ ప్రదేశాన్ని, ఆ వస్తువుని చెప్పే అవకాశం ఉన్నది. ఇక్కడ అలా లేదు. ఎందుకంటే ఏకంగా ఉదయాచలము అనడం చేత దాన్ని మనం స్పష్టంగా నిర్వచించలేము. అందుచేతనే అఖండోపాధి అన్నారు. అలాగే పరము అని కూడా ఏవం పరత్వాద్యపి గ్రామావధిక, ఇక్కడ అవధి గ్రామం అంటే గ్రామావధిక పూర్వత్వవాన్ ఇత్యాది క్రమేణ అన్వయ. అంటే గ్రామావధిక పూర్వత్వవాన్, గ్రామానికి ముందు లేకపోతే గ్రామానికి వెనక, పరం, ఆ విధంగా చెప్పవచ్చు దానికి అర్థం. క్రమేణ అని అందుకన్నారంటే పరశబ్దాన్ని కూడా తీసుకోవచ్చు. గ్రామాతు పూర్వ ఎలాగో గ్రామాతు పరహ అని కూడా అనొచ్చు. అలాగే చైత్రాత్ పూర్వ పాల్గొన ప్రతియోగి ధ్వంస అనధికరణ కాలభవ పూర్వ పదార్థ. ఇక్కడ చైత్రాత్ పూర్వ పాల్గొన, మామూలుగా పాల్గొన మాసము చైత్రమాసము, చైత్రమాసానికి ముందుండేది పాల్గొన మాసం. ఈ మాసం అనేటువంటిది మనకు ఒక లెక్క ఉన్నది, 30 రోజులు ఒక అవధి ఉన్నది అనమాట. అలాగే చైత్రమాసము, దానికి పూర్వమందు పాల్గొన మాసం. ప్రతియోగి ధ్వంస అనధికరణ కాల భవ అంటే చైత్రాత్ పూర్వ పాల్గొన అన్నాడు కదా. పాల్గొనము అంటే ఇంకా చైత్ర అభావము అనుకోండి, ఇంకా చైత్రమాసం రాలేదు. అంచేత ప్రతియోగి ధ్వంసం, చైత్రం వస్తే పాల్గొనం నశించిపోతుంది. అంటే పాల్గొనం అయిపోయాక చైత్రం వస్తుంది. నశించిపోవడం అంటే పాల్గొన మాసం పూర్తయిపోతుంది. అంటే చైత్రం వచ్చింది అంటే పాల్గొన మాసం పోయినట్టు అనమాట. ఉన్నది పోతే ధ్వంసం అంటాం. ఉండడానికి ముందున్నది ప్రాగభావం అంటాం. అంటే ఘటం ఉంటే ఘటం ఉత్పద్యతే, ఘట ఉత్పద్యతే అన్నాడు. ఘటానికి ముందు, ఘటోత్పత్తికి ముందున్నది ప్రాగభావం అంటాం. ఘటం పగలగొట్టేసాం అనుకోడు, అప్పుడు ఘటధ్వంసకి ప్రతియోగి ఘటం. ఇట్లాగా అంటే అభావానికి ముందుండేది ప్రతియోగి. ఇక్కడ ప్రతియోగి ధ్వంస అనధికరణ కాల భవ. ప్రతియోగి ధ్వంస అంటే ఇక్కడ పాల్గొన ధ్వంస అనుకోండి, అంటే పాల్గొన అభావం చైత్రం.
పాల్గొన ముందు వచ్చింది, అది అయిపోయింది, చైత్రం వచ్చింది. కాబట్టి దానికి ప్రతియోగి, ధ్వంసకి ప్రతియోగి పాల్గొనం అవుతుంది అనమాట. ధ్వంస అనధికరణ కాలభవ, అప్పుడు చైత్రము దానికి అనధికరణం. ప్రతియోగి ధ్వంసకి అధికరణం కాదు, అనధికరణం. ఎందువల్ల? పాల్గొనం ఉన్నంతకాలం చైత్రం లేదు, అందుచేత దానికి అనధికరణ కాలభవ పూర్వపదార్థ, అనధికరణ కాలములో ఉన్నటువంటిది అని అర్థం, పూర్వశబ్దానికి అర్థం. తత్తద్ అవధిబోధక పద సంవివ్యాహారవశాచ్చ తద్రూప ప్రతియోగి ధ్వంస అనధికరణ కాలస్య తత్వేన మానం. తత్తద్ అవధిబోధక పద సంవివ్యాహారవశాత్. అవధి, ఇప్పుడు కూడా మనం దేనికైనా ఒకదానికి పూర్వము ఒకదానికి పరము అని చెబుతామంటే అది అవధిగా తీసుకుని, ఒక హద్దుగా తీసుకుని చెబుతాం. కాబట్టి చైత్రము హద్దు, దానికి పూర్వము. అలాగే ఏదైనా పరము, వైశాఖం చెప్పామనుకోండి, చైత్రాత్ పరహ అని చెబుతాం. అంచేత ఆయా తత్తద అవధిబోధక పద సంవివ్యాహారవశాత్, అవధిని బోధించేటువంటి పదముతో సంవివ్యాహారము కూడి ఉండడం, దానివలన తత్తత్ రూప ప్రతియోగి ధ్వంస అనధికరణ కాలస్య, తత్తద్రూప ప్రతియోగి తద్ధ్వంస అనధికరణ కాల. తత్తద్రూపము అంటే వైశాఖము లేదా చైత్రము లేదా పాల్గొనము, ఆ రూపముతో అనమాట. ప్రతియోగి ధ్వంస అనధికరణం. ప్రతియోగి ధ్వంస అంటే పాల్గొన ధ్వంసం అనుకోండి, దానికి ప్రతియోగి ధ్వంస అనధికరణ కాల, దానికి అధికరణము కాలం కానటువంటి కాలం. పాల్గొనము ధ్వంసం అయితే అది దానికి అధికరణం అవుతుంది. ఇక్కడ ఇంకా చైత్రం రాలేదు కాబట్టి అది అనధికరణ కాలం. చైత్రం వస్తే పాల్గొనం నశించినట్టు, చైత్రం ఇంకా రాలేదు కాబట్టి చైత్రానికి ముందున్నటువంటి దాన్ని ఏమంటారు? అనధికరణ కాలం. చైత్రానికి అధికరణం కాదు, అంటే అనధికరణ. తత్వేన మానం అంటే పూర్వత్వేన, పరమైతే పరత్వేన మానం. చైత్ర అవధిక పూర్వకాల భవ పాల్గొనైతి బోధ. అంటే చైత్రము అవధి, దానికి ముందున్నది పాల్గొనము, కాబట్టి చైత్రావధిక పూర్వకాలము, పూర్వకాలంలో ఉన్నది పాల్గొన మాసము అన్నాడు. ప్రతియోగి ధ్వంస అనధికరణ కాలత్వస్య శిక్షతావచ్ఛేదకత్వే గౌరవం. అంటే ఇక్కడ పూర్వశబ్దానికి ఈ అర్థం చెప్పొచ్చు కదా అని. ప్రతియోగి ధ్వంస అనధికరణ కాల పూర్వ అంటే ప్రతియోగి ధ్వంస అనధికరణ కాల అనే పూర్వశబ్దానికే అర్థం. శిక్షతావచ్ఛేదకం అంటే పదానికి ఏ అర్థమైతే తీసుకుంటున్నామో దాన్ని శిక్షతావచ్ఛేదకము అంటారు. అంచేత ఆ పదానికి దాన్నే అర్థంగా తీసుకోవచ్చు కదా అంటే గౌరవం అన్నారు. అంటే అంతర్థాన్ని పూర్వశబ్దానికి ఆ అర్థం చెప్పడము గౌరవం అవుతుంది. ప్రత్యేకం ఖండశః శక్తౌ శక్తి ఆనంత్యం. ఖండశః శక్తౌ అంటే వేరువేరుగా, దానికి దీని ఎందు అర్థము, ఇక్కడ ఈ అర్థము, ఇక్కడ ఏ అర్థము అని ప్రత్యేకంగా కనుక చెప్పినట్టయితే శక్తి ఆనంత్యం. అంటే ఒకే శబ్దానికి ఒక చోట ఒక అర్థం, ఇంకొక చోట ఇంకొక అర్థం, అలా కనుక చెప్పినట్టయితే శక్తి ఆనంత్యం. అంటే ఒక శబ్దానికి అనేక అర్థములందు శక్తి ఉన్నట్టుగా చెబితే శక్తి ఆనంత్యం వస్తుంది. చైత్ర రూప ప్రతియోగి చైత్రధ్వంస ఏతదుభయావధికరణ చైత్రావధిక కాలభవ పాల్గొన ఇది బోధాంగీకారే ఏకస్య చైత్రస్య అనేకథా అన్వయాంగీకారే గౌరవం.
అవ్యుత్పత్తిశ్చ. ఇక్కడ చైత్రరూప ప్రతియోగి చైత్రధ్వంస ఏతదుపయా అధికరణ చైత్రావధిక కాలభవ పాల్గొణ. ఇంకా చైత్రమాసం రాలేదు కాబట్టి చైత్ర అభావానికి చైత్రం ప్రతియోగి అవుతుంది. చైత్రరూప ప్రతియోగి తర్వాత చైత్రం పాల్గొనమే ఇంకా నడుస్తుంది కాబట్టి చైత్రధ్వంస ఏతదుభయ అవధికరణ ఏతదుభయ అవధికరణ చైత్ర అవధిక కాలభవ. చైత్రము అవధిగా కలిగినటువంటి కాలం అంటే పాల్గొనం అన్నమాట. అది పాల్గొన ఇది బోధాంగీకారి. ఇక్కడ పూర్వో దేవుడు చైత్రాత్ పూర్వ పాల్గొన అనేదానికి ఈ అర్థాన్ని కనుక స్వీకరిస్తే అన్నాడు. చైత్రరూప ప్రతియోగి చైత్ర ధ్వంస ఏతదుభయ అధికరణ చైత్ర అవధిక కాలభవ. పాల్గొన మాసం నడుస్తోంది కాబట్టి ఇంకా చైత్రం లేదు. చైత్రాభావము అని తీసుకుంటే చైత్రం ప్రతియోగి అవుతుంది. అలాగే చైత్రం లేదు కాబట్టి చైత్ర ధ్వంస. ఈ రెండిటికి అధికరణమైనటువంటి చైత్రాధికరణ కాలభవ, చైత్ర అవధికమైన కాలం. అంటే చైత్రం వస్తే పాల్గొన ఉండదు కాబట్టి చైత్రం వరకు అది అవధి అనమాట. ఆ అవధికమైన కాలంలో ఉన్నటువంటిది పాల్గొనము అని కనుక బోధ స్వీకరిస్తే ఏకస్య చైత్రస్య అనేకధా అన్వయాంగీకారే. ఉన్నటువంటిది చైత్రమాసం ఒకటే, ఒకే చైత్రానికి చైత్రరూప ప్రతియోగి చైత్రధ్వంస అని అనేకధా అన్వయాంగీకారి గౌరవం అంటే అంత అర్థం చెప్పడము గౌరవం అవుతుంది. ఇక్కడ గౌరవం అనే శాస్త్రంలో గౌరవం అనేది దోషం. అవ్యుత్పత్తిశ్చ అంటే ఆ అర్థము దానివల్ల రాదు కూడా అని చెప్పారు. ఏవం అన్యత్రాపి బోధ్యం. ఇతరత్రా కూడా అంటే ఏమిటి? ఈ పూర్వ పరహ ఇత్యాది అర్థాలు చెప్పేటువంటి ప్రయోగాలు ఉన్నటువంటి చోట కూడా ఇదే విధంగా అర్థాన్ని గ్రహించాలి. అంటే ఏమిటి చెప్పమన్నాడు? మనం ఇంత అర్థం తీసుకోవద్దు అన్నాడు. కేవలము పూర్వపదానికి అర్థం ఏమిటంటే ప్రతియోగి ధ్వంస అనధికరణ కాలభవ పూర్వ అంటే అది. తర్వాత కాలస్య క్రియామాత్ర పరిచ్ఛేదకత్వాత్ తద్భవ పర్యంతం పూర్వాది శబ్దానాం ఈదృశే లక్షణ. కాలము అనేటువంటి క్రియామాత్ర పరిచ్ఛేదకత్వాత్ మనం కాలాన్ని ఎట్లా కొలవాలి, ఎలా కొలుస్తాము అంటే క్రియ చేతనే మనం కాలం కొలవగలం. అంటే కాలము గడుస్తూ ఉంటుంది కదా, అంచేత గడవడం అనేటువంటిదే క్రియ. ఆ క్రియ చేతనే కాలాన్ని మనం ఇన్ని గంటలైంది, ఇన్ని గంటలైంది, ఇన్ని గంటలైంది, లేదా ఇన్ని రోజులైంది అనేటువంటి కొలత మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ అక్కడ అర్థాన్ని పూర్వ ప్రతియోగి ధ్వంస అనధికరణ కాలభవ కాలంలో ఉండేటువంటిది అని చెప్పడానికి అర్థం, ఇంత అర్థం చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఈ క్రియామాత్ర పరిచ్ఛేదకం అవడం చేత, కాలము క్రియామాత్ర పరిచ్ఛేదకము అవడం చేత దీనికి ఇంత అర్థం చెప్పచ్చు. పూర్వాది శబ్దాన ఈ దృశ్య అర్థే లక్షణ అంటే లక్షణయా ఇది అంత అర్థం చెబుతోంది. లక్షణాభావేతు చైత్రాత్ పూర్వం పాల్గొన ఇచ్చేవ ప్రయోగ. ఇక్కడ చైత్రాత్ పూర్వ పాల్గొన అన్నప్పుడు ఏమిటంటే పాల్గొన శబ్దానికి పూర్వ శబ్దము విశేషణం.
పూర్వ ఫాల్గుణ అని చెప్తాం. కాబట్టి అప్పుడు ఏమర్థం చెప్పొస్తుంది? ఆ పూర్వకాలముందు ఉన్నది అని చెప్పాలి కాబట్టి సామానాధికరణం కుదరాలి కదా. అంచేత పూర్వకాల భవ అని చెప్తున్నాం అక్కడ. ప్రతియోగి ధ్వంస అనధికరణ కాల భవ, కాలం అంటలేదు, కాల భవ ఫాల్గుణ అని అంటున్నాం. అలా ఆ అర్థం ఎప్పుడు మనం ఈ పంచమి ప్రయోగించినప్పుడు. అలా కాకుండా అంటే లక్షణ చెప్పాలి పంచమి చెప్పినప్పుడు. లక్షణ కనుక చెప్పని పక్షంలో అయితే ఏమవుతుంది? చైత్రాత్ పూర్వం ఫాల్గుణ. ఇక్కడ కేవలం పూర్వము అనేది పూర్వకాలాన్ని మాత్రమే సూచిస్తున్నారు. అస్థి చజ్జాహార, అప్పుడేమిటి? చైత్రాత్ పూర్వం ఫాల్గుణ అస్థి అని అర్థం అన్నమాట. పూర్వమిది అధికరణ శక్తి ప్రధానం అవ్యయం. అప్పుడు ఆ పూర్వం అనేది అధికరణ శక్తి ప్రధానం, అంటే పూర్వస్మిన్ అని సప్తమ్యర్థంలో ఉన్న అవ్యయం అన్నమాట. అవ్యయం కాబట్టి దానికి విభక్తి ఉండదు. అంచేత పూర్వం అంటే పూర్వకాలమునందలి, పూర్వకాలమునందున్నది ఫాల్గుణము అని అంటాం. చైత్రాత్ పూర్వం ఫాల్గుణ అస్తి అని అంటాం అన్నమాట. ఎప్పుడు ఇది? మనం పైన చెప్పినటువంటి ప్రధ్వంస ప్రతియోగి ప్రధ్వంసానధికరణ కాలభవ అనేటువంటి లక్షణ తీసుకోనప్పుడు ఈ అర్థాన్ని తీసుకోవాలి. సరే, తర్వాత చైత్రాత్ పూర్వో మాఘ ఇత్యాదౌ తాత్పర్యవశాత్ యథాయుధం త్రింశద్దన వ్యవహితస్య ఉక్తకాలస్య తత్వేన భారం చైత్రాత్ పరహ. అలాగే ఇక్కడ చైత్రాత్ పూర్వ మాఘ అని అనుకోండి. అక్కడ ఏమవుతుంది? మళ్ళీ కేవలం మాఘము ఫాల్గుణము చైత్రము. చైత్రాత్ పూర్వమే అవుతుంది కానీ అవ్యవహిత పూర్వం కాదు. అందువల్ల మధ్యలో ఇంకా ఫాల్గుణ మాసం 30 రోజులు ఉంది. అంటే తాత్పర్యవశాత్తు యథాయుధం త్రింశద్దిన వ్యవహితస్య ఉక్తకాలస్య తత్వేన భానం. ఇక్కడ ఇంతకుముందు చైత్రాత్ పూర్వ ఫాల్గుణ అన్నప్పుడు ఫాల్గుణ మాసం అయిన వెంటనే చైత్రమాసం కాబట్టి అవ్యవధానము ఈ ఫాల్గుణానికి చైత్రానికి అవ్యవధానం ఉంది. చైత్రావధికమైనటువంటి పూర్వకాల వృత్తిత్వం ఫాల్గుణానికి. అదే మాఘాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఇంకా 30 రోజులు ఫాల్గుణ మాసం అడ్డుంది. అంచేత త్రింశద్దిన వ్యవహితస్య ఉక్తకాలస్య, అక్కడ కాలము త్రింశద్దిన వ్యవహితమైన కాలము అని అర్థం చెప్పుకోవాలన్నమాట. అంతకుముందు అయితే ఫాల్గుణ మాసాన్నే చెప్పేటట్టయితే వ్యవధానం లేదు కాబట్టి అవ్యవిధ పూర్వకాల వృత్తిత్వం అనేది దానికి ఉంటుంది. ఫాల్గుణ చైత్రానికి అవ్యవహితమైన పూర్వకాల వృత్తిత్వం అనేది ఫాల్గుణానికి ఉంటుంది. ఇక్కడ మాసావధికమైన పూర్వకాల వృత్తిత్వం ఇక్కడ ఉంటుంది అనమాట. అత్ర అలాగే చైత్రాత్ పరహ అని చెప్పేటప్పుడు అత్ర తత్తద్ అవధి సంభివ్యాహారవశాత్ తద్ధ్వంస అధికరణ కాలభవ పరత్వేన పరశబ్దార్థ. అంటే ఆ శబ్దాన్ని బట్టి పూర్వ అన్నప్పుడు ప్రతియోగి ధ్వంస అని చెప్తున్నాం. ప్రతియోగి ధ్వంస అంటే ప్రతియోగి అది లేకపోతే వచ్చేటువంటి ఫాల్గుణము చైత్రము కాబట్టి అక్కడ చైత్రాభావానికి చైత్రం ప్రతియోగి, చైత్రం వస్తే ప్రతియోగి ధ్వంసం అవుతుంది. అలాగే ఇక్కడ పరహ అన్నాం అనుకోండి, చైత్రము వైశాఖం, అప్పుడు చైత్రాత్ పరహ వైశాఖ అన్నాం అనుకోండి. అప్పుడు ఏమైంది? వైశాఖం ఇంకా రాలేదు, చైత్రము వైశాఖం వస్తే చైత్రం పోయింది. అంచేత ఇక్కడ అర్థం చేస్తున్న తత్తద్ అవధి సమభివ్యాహార వశాత్ ధ్వంసాధికరణ కాలభవ. చైత్రధ్వంస
చైత్రం పోతే వైశాఖం వస్తుంది. అంటే చైత్రధ్వంసకాలం ఏదైతే ఉందో దానికి ఆ కాలములో ఉన్నది వైశాఖము అని. ఇంతకు ముందు చెప్పుకున్నది పూర్వం అని చెప్పినప్పుడు ప్రతియోగి ధ్వంస సమానాధికరణ కాల. ఇక్కడ అవధి ధ్వంసాధికరణ కాలభవ అని అర్థం. పరత్వేన పదశబ్దార్థ. కృష్ణాత్పరో అర్జున ఇత్యత్ర కృష్ణోత్పత్తి కాల ధ్వంసాధికరణ కాలభవ పరశబ్దార్థ. కృష్ణాత్ పరః అర్జున అంటే కృష్ణుడు తర్వాత కదా. అంచేత కృష్ణ ఉత్పత్తి కాల ధ్వంసాధికరణ కాలం, ఉత్పత్తి కాలం అయిపోయిన తర్వాత ఉత్పత్తి కాల ధ్వంస అంటే ఉత్పత్తి కాలం అయిపోయిన తర్వాత వచ్చే కాలం. అంచేత ఉత్పత్తి కాల ధ్వంస ఆ సమయంలో ఉన్నవాడు పుట్టినవాడు అర్జునుడు. అంచేత ఉత్పత్తి కాల ధ్వంస అధికరణ కాల భవ. తత్రైవ కృష్ణస్య అవధిత్వం అంటే అతడు ఉత్పత్తి అయిన తర్వాత అర్జునుడు పుట్టాడు. కృష్ణుడు పుట్టాక అర్జునుడు పుట్టాడు అని చెప్పడు. కృష్ణస్య అవధిత్వం కాబట్టి కృష్ణాత్ పరహానుడు కృష్ణుడు అవధి. తథా వ్యవహారాత్ లోక వ్యవహారం అట్లా ఉంది కాబట్టి అక్కడ కృష్ణుడే అవధి అన్నమాట. ప్రయాగాత్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కృష్ణాత్ పరో అర్జున అన్నప్పుడు కృష్ణ ఉత్పత్తి కాల ధ్వంసం తీసుకోవాలి కానీ కృష్ణ ధ్వంసాన్ని తీసుకోకూడదు అని చెప్తారు. అది తథా వ్యవహార అంటే అది సరే. ప్రయాగా ఉత్తరం కాశీ ఇత్యాదౌ సంయుక్త సంయోగవద్దేశ ఉత్తరత్వేన ఉత్తరమితి అధికరణ శక్తి ప్రధాన అవ్యయార్థ. ఉత్తరం అనే దానికి ప్రయాగాత్ ఉత్తరం కాశీ అనే చోట సంయుక్త సంయోగవత్ దేశ అంటే ప్రయాగ కాశీ అంటే పక్క పక్కనే ఉంటాయి అనుకోండి. అంటే కాశీ సంయుక్త సంయోగము మధ్యలో ఉన్నటువంటి ప్రదేశము సంయుక్తము, దానితో కూడి ఉన్నటువంటి ప్రదేశము సంయోగము. సంయుక్త సంయోగవత్ సంయోగము కలిగినది అటువంటి ప్రదేశము. ఉత్తరత్వేన ఇక్కడ ఉత్తరము అంటే తర్వాత అనే అభిప్రాయంతో వాడుతున్నారు. కాబట్టి ప్రయాగ తర్వాత కాశీ అని అనుకున్నట్టయితే ప్రయాగాత్ ఉత్తరం. ఈ ఉత్తరం అనే దానికి అర్థం ఏమిటి అంటే సంయుక్త సంయోగవత్ దేశ, ఆ ప్రదేశం. ఉత్తరత్వేన ఉత్తరమిది అధికరణ శక్తి ప్రధాన అవ్యయార్థ. ఉత్తరం అనేది కూడా పైన ఇందాక పూర్వశబ్దము అధికరణ శక్తి ప్రధానము అని ఎలాగ చెప్పారు, ఇక్కడ కూడా ఉత్తర అనేది కూడా అధికరణ శక్తి అంటే ఆ ప్రదేశము నందు అని అర్థం అన్నమాట. అధికరణం. తస్య పూర్వ పశ్చిమ దక్షిణాదేః తాత్పర్యవశాత్తు తత్వేన తత్తత్ ప్రయోగేషు భానం. అంటే ఇప్పుడు ఇక్కడ తర్వాత ఉత్తరం అంటే ఉత్తర దిక్కు అని అర్థం కాదనమాట. ఈ తర్వాత అనేది తర్వాత ప్రదేశం ప్రయాగకి కాశీ అది ఉత్తరాన ఉండొచ్చు. అంటే ఒక కాశీ విషయమే కాదు, ఎక్కడైనా ఇలాగ ఉత్తరం అని వాడిన చోట అది ఆయా ప్రయోగాల్ని బట్టి ఒకప్పుడు అది తూర్పున అవ్వచ్చు, లేదా పశ్చిమాన అవ్వచ్చు, లేదా దక్షిణాన అవ్వచ్చు. ప్రయాగ తర్వాత అంటే ప్రయాగకి అది ఉత్తరాన్ని ఉండొచ్చు, లేదా దక్షిణాన్ని ఉండొచ్చు, తూర్పున ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో ఉత్తర శబ్దానికి కేవలం ఉత్తర దిక్కని మాత్రం అర్థం కాదు. అది తత్తత్ప్రయోగేషు భానం. గృహాత్ గంగా మమ పరా కాశ్యా శైవ అపరా మమ. అంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు గంగ మనకి పరా అంటే చాలా దూరంలో ఉన్నటువంటిది.
అదే కాశీ వెళ్తే గంగ మనకి దగ్గరలో ఉంది. గృహాత్ గంగా మమ పర, కాశ్యాశైవ అపరా మమ. కాశీ నుండి అయితే దగ్గర, అపరా అంటే దూరం కాదు. ఇత్యాదవు అటువంటి ప్రయోగాల్లో విప్రకృష్ట దేశస్థశ్చ పరత్వాదిన పరాపర శబ్దార్థ. అంటే ఇక్కడ పరశబ్దానికి పైన మనకి ఉత్తర శబ్దానికి తర్వాతని అర్థం ఎలాగో ఈ పరశబ్దము అపరశబ్దము, పరం అంటే దూరం అని, అపరం అంటే దగ్గర అని, ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, సందర్భాన్ని బట్టి. ఎందుకంటే ఇంటి నుండి దూరంగా ఉంది గంగా, కాశీ నుండి దగ్గరగా ఉంది గంగా. అలా పరాపర అపర శబ్ద పరత్వాదిన అంచేతే విప్రకృష్ట దేశస్థశ్చ. పరహ అంటే విప్రకృష్ట దేశస్థ అన్నాడు, దూరంగా ఉన్న ప్రదేశంలో ఉన్నది. అపరా అంటే అపరా గంగా అంటే దగ్గరలో ఉన్నది అని తాత్పర్యం. అవధి పంచమ్యర్థ. గృహాత్ అనే చోట ఉన్నటువంటి పంచమికి అవధి అర్థం. అంటే గృహావధిక విప్రకృష్ట దేశస్థ గంగా. అలాగే కాశ్యవధిక సమీప దేశస్థ గంగా, అట్లా అర్థం అన్నమాట. గృహావధిక మత్సంబంధి పరత్వవతి గంగా ఇత్యాది క్రమేణ బోధ. అది అంటే మమ అన్నాడు కాబట్టి షష్ఠీ సంబంధార్థం కాబట్టి గృహం అవధి హద్దు. గృహావధిగా మత్సంబంధి విప్రకృష్ట దేశం, విప్రకృష్ట దేశస్థవతి గంగా అనమాట. పరత్వవతి అంటే విప్రకృష్ట దూరదేశం, విప్రకృష్ట దేశస్థవతి గంగా, దేశస్థ గంగా అనొచ్చు. గంగా ఇత్యాది క్రమేణ బోధ. మమ ఇచ్చత్రతు న పంచమి. అది అంటే ఇక్కడ అవధి ఏది అంటే గృహం అవధి కానీ తాను అవధి కాదు. ఎందుకంటే ఆ వాక్యంలో కాశీ నుండి దగ్గర, గృహం నుండి దూరం అనే తాత్పర్యం. ఎందుకంటే ఇదే వ్యక్తి కాశీకి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ అస్మత్ శబ్దార్థము అవధి కాదు కాబట్టి అస్మత్ శబ్దం మీద పంచమి విభక్తి రాదు. మమ ఇచ్చత్రతు న పంచమి. ప్రత్యాసత్య యస్య యత్ర ఉత్థితాకాంక్ష తద్వాచకాదేవ తత్పద నిమిత్త విభక్తి స్వీకారాత్. ఇక్కడ ఏది ఉద్దేశ్యం అతడికి? తన ఇంటి నుండి దూరం అని అర్థం కానీ తన నుండి దూరం అని కాదు. గంగ తన నుండి దూరంగా ఉంది అని చెప్పడం అతని తాత్పర్యం కాదు, తన ఇంటి నుండి దూరంగా ఉంది అని చెప్పడం తాత్పర్యం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రత్యాసత్య యస్య యత్ర ఉత్థితాకాంక్ష అంటే యస్య యత్సంబంధమైనటువంటి ఆకాంక్ష, ఎత్ర ఎక్కడైతే ఉత్థితాకాంక్ష అంటే ఎక్కడైతే ఆకాంక్ష ఉత్థానం అవుతుందో పుడుతుందో తద్వాచకాత్ ఏవ తత్పద నిమిత్త విభక్తి స్వీకారాత్. అక్కడ ఈయనకి ఆకాంక్ష ఎక్కడ కలిగింది? ఇంట్లో ఉన్నాడు అనుకోండి, గంగ ఎక్కడుంది? ఎక్కడో దూరంలో కాశీలో ఉంది. అందుచేత ఈయన ఇంట్లో ఉండగా గంగ విషయమై ఆకాంక్ష కలిగింది, గంగ ఎక్కడ ఉంది కాబట్టి ఎత్ర ఉత్థితాగా యస్య ఆకాంక్ష గంగాయ, గంగా సంబంధమైన ఆకాంక్ష అది ఎక్కడ కలిగింది? ఇంటిలో ఉండగా కలిగింది. కాబట్టి ఎత్ర ఉత్థితాకాంక్ష తద్వాచక పదార్థు పంచమి. కాబట్టి ఇంటిలో ఉండగా గంగ తనకి ఎంత దూరంలో ఉంది అనే ఆలోచన వచ్చింది కాబట్టి ఇల్లు ఇక్కడ అవధి కాబట్టి తస్మాత్ గృహశబ్దాతు పంచమి విభక్తి వచ్చింది. పరాదిపదం చ అవధావేవ నిత్యసాకాంక్షం నా సంబంధ నీతి స్పష్టమేవా. అదే పరము పర అపర అనేటువంటిది ఎప్పుడూ కూడా అవధావేవ నిత్యసాకాంక్షం, ముందుంది వెనకుంది అంటే లేదా దూరంగా ఉంది దగ్గరగా ఉంది, ఎప్పుడూ కూడా అవధి సాకాంక్షములైన పదములవి. ఏదో ఒక అవధి తీసుకోవాలి. ముందుంది అంటే దేనికి ముందుంది?
తర్వాత ఉందంటే దేనికి తర్వాత ఉంది, దూరంగా ఉందంటే దేనికి దూరంగా ఉంది, అది కదా. అంతేగాని అవధి లేకుండా ముందుందని కానీ దూరంగా ఉంది దగ్గరగా ఉంది అని వాడం. అంచేత అవధి ఇక్కడ ఏమిటి? గృహం అవధి. కాబట్టి దేన్ని అవధిగా తీసుకుంటున్నామో దాని మీదే పంచమి వస్తుంది. నా సంబంధి నీతి స్పష్టమేవా, అది. ఈ అవధి ఆకాంక్ష ఉంటుంది కానీ సంబంధ ఆకాంక్ష ఉండదు. పరము అంటే దేనికి సంబంధించి పరము అని అనరు. ఏది అవధిగా ఉన్న తర్వాత అనగానే మనం పూర్వం ఉంది తర్వాత ఉంది అంటే దేనికి తర్వాత దేనికి ముందు అని వాడుతాం కానీ సంబంధార్థములో ఉండదు. కాబట్టి దానికి ఉన్నటువంటి అవధి ఆకాంక్షే కానీ సంబంధాకాంక్ష కాదు. కాబట్టి నా సంబంధ నీతి స్పష్టమేవ. అలాగే ప్రాక్ ప్రత్యక్వా గ్రామాత్ ఇత్యాది ఇది పూర్వాది శబ్దై వ్యాఖ్యాతం. ఇదేనా అంతే. పూర్వ అన్న ప్రాక్ అన్న ఒకటి అర్థం, అలాగే ప్రత్యక్ అన్న పరం అన్న ఒకటి అర్థం. కాబట్టి పూర్వపర శబ్దముల చేత వ్యాఖ్యానం చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ వాటికి రాయక్కర్లేదు అన్నాడు. భవాత్ ప్రభృతి ఆరభ్యవా సేవ్యో హరి అంటే ప్రభృత్యాదిభ్య ఉపసంఖ్యానం అని ప్రభృతి మొదలగు శబ్దములతో యోగం ఉన్నప్పుడు కూడా పంచమి వస్తుంది అని చెప్పారు. దానికి రాసుకున్నారు. భవాత్ ప్రభృతి ఆరభ్యవా సేవ్యో హరి. భవాత్ పుట్టుక, పుట్టుక నుండి, పుట్టుక మొదలుకొని పుట్టుకను ఆరంభించి హరి సేవింపదగిన వాడు అని అర్థం. అత్ర ప్రభృతి ఇది ఆరభ్య ఇది అర్థకం అవ్యయం. ఆరభ్య అనేది ఎలాగా మొదలుకొని అనేది ఆంగ్పూర్వక రభ్ అనే ధాతువు మీద ఈ త్వాప్రత్యయము త్వాకిల్ చెప్పు వస్తే ఆరభ్య అని. ఆరభతే అని వర్తమాన కాలంలో ప్రారంభిస్తున్నాడు అనే దానికి ఆరభతే. ఆరభ్య అనేది త్వాప్రత్యాంతము త్వాకిల్ చెప్పు, అందువల్ల ఆరభ్య ఆరంభించి అని అర్థం. ఇదే అర్థము ప్రభృతి అనే శబ్దానికి కూడా. ప్రభృతి అనేటువంటిది ఆరభ్య అనే అర్థం కలిగిన ఆ అర్థం కలిగినటువంటి అవ్యయము. ఆరభ్య అనేది అవ్యయమే, ప్రభృతి అనేది కూడా అవ్యయమే. తదర్థయోగే పంచమి. అటువంటి అర్థము కలిగినటువంటి ప్రభృతి శబ్దముతో యోగం ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది. అపాదానే పంచమి ఇది సూత్రే యతస్య అధ్వకాల నిర్మాణం తతః పంచమి కార్తిక్యా ఆగ్రహాయణి మాసే ఇది వార్తిక ప్రత్యాఖ్యానాయ భాష్యే ఉక్తం. యదమత్ర ప్రయోక్తవ్యం సత్ న ప్రయుజ్యతే కార్తిక్యా ప్రభృతి ఆగ్రహాయణి మాసే ఇది. ఇప్పుడు ఇక్కడ ఆ యతశ్చ అధ్వ కాల నిర్మాణం అంటే ఎక్కడ నుండి అయితే మార్గాన్ని కాలాన్ని మనం లెక్క పెడతామో, ఎక్కడ నుండి లెక్క పెడితే దానికి పంచమి వస్తుంది అని చెప్పి కార్తీకము నుండి ఆగ్రహాయణి మాసంలో ఉంది. కార్తీక మాసము నుండి లెక్కెడుతున్నాం కాబట్టి కార్తీకీ శబ్దం మీద పంచమి వచ్చింది అని చెప్పారు. అని చెబుతూ ఆ వార్తిక ప్రత్యాఖ్యానము చేసే సందర్భంలో ఇదమత్ర ప్రయోక్తవ్యం సత్ న ప్రయుజ్యతే. ఇక్కడ అసలు ఈ పదాన్ని ప్రయోగించవలసి ఉన్నప్పటికీ ప్రయోగించటం లేదు అని చెప్పి ఏమని చెప్పారు ఇక్కడ ఉదాహరణ? కార్తిక్యా ప్రభృతి ఆగ్రహాయణి మాసే అని. అంటే కార్తీక మాసం మొదలుకొని నెలలో ఆగ్రహాయణ మాసం వస్తుంది. ఈ ఆరభ్య లేదా ప్రభృతి, ఈ ప్రభృతి శబ్దం అక్కడ ప్రయోగించాలి, ప్రయోగించట్లేదు అని. కానీ అక్కడ చూడండి, ప్రభృతి శబ్దాన్ని ఆయన చూపిస్తూ విభక్తి కార్తిక్యా అని పంచమి విభక్తి వాడారు. కాబట్టి దాన్ని బట్టి ప్రభృత్యాదిభ్య ఉపసంఖ్యానం అనేటువంటి వార్తికం అందుకు ఉంటుంది. అదే ఆ వివరణ. తేన తదర్థయోగే పంచమీతి వచనసత్వం సూచితం. అది కాబట్టి ప్రభృతి శబ్దయోగంలో పంచమి వస్తుంది
అని ఎలా గ్రహించారు అంటే భాష్య ప్రయోగం వల్ల చెప్పాల్సి వచ్చింది. అతయేవా తదప్రయోగే పంచమీ సిద్ధి అవధిమాదాయేతి తదర్థ. కాబట్టి అక్కడ ప్రభృతి శబ్దము యోగంలో పంచమి వస్తుంది, ప్రభృతి శబ్దము లేకపోయినా పంచమి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అవధిత్వేన గ్రహించినప్పుడు అక్కడ పంచమి విభక్తి వస్తుంది. అవధిమాదాయ ఇది అంటే ఇక్కడ కార్తీక మాసాన్ని అవధిగా తీసుకోవడం చేత కార్తికేయా అని పంచమి విభక్తి వచ్చింది అనమాట. ఆరభ్య ఇత్యస్య చ ఏతదర్థకతాపి అలే ప్రభృతి అనేటువంటి శబ్దానికి ఎంత అర్థమో ఆరభ్య అనే శబ్దానికి కూడా అర్థే అర్థం. ఆరభ్య అనే దానికి కూడా ఈ అర్థమే ఉంది. తస్య అవధిత్వంచ సంవివ్యాహార పదార్థాపేక్షం అంటే అవధి అనేది పక్కనున్నటువంటి సంవివ్యాహృత పదం, సంవివ్యాహృత పదాపేక్షం అంటే పక్కనున్న పదాన్ని అపేక్షించి అక్కడ ఏ పదం ఉంటే దాన్ని బట్టి అవధిత్వం. అది మాసమా లేదా రోజా అనేటువంటివి ఆ పక్కనున్న పదాన్ని బట్టి. కార్తిక్యాహ అన్నప్పుడు కార్తీక మాసము అవధి, ఆ అవధిత్వం వల్ల పంచమి విభక్తి వచ్చింది. యథా ప్రకృతే మరణాంతకాలస్య భవో అవధి అంటే ఇక్కడేమిటి భవాత్ ప్రభృతి సేవ్యో హరి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉదాహరణ మనకి అంచేత భవము భవాత్ ప్రభృతి మరణాంతకాలస్య భవో అవధి. అవధి అనగానే దేనికి అవధి, దేనికి హద్దు? పైన కార్తికేయా ఆగ్రహాయణ అంటే ఆగ్రహాయణానికి అవధి కార్తీకం. అలాగే చైత్రాత్ పూర్వ ఫాల్గుణ అంటే ఫాల్గుణానికి అవధి చైత్రం. అంటే ఏదో ఒక దాన్ని అవధిగా తీసుకొని పూర్వమా పరమా అనేటువంటి లెక్క చెబుతాం. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో భవాత్ ప్రభృతి హరి సేవ్య అంటే దీనికి అవధి ఏమిటి? ఏదో ఒక దేని దృష్టిలో పెట్టుకుని అవధిగా చెబుతున్నాము అంటే మరణాంతకాలస్య భవ అవధి, మరణానికి ముందున్నటువంటి కాలం అంతా. కాబట్టి మరణకాలానికి దృష్టిలో పెట్టుకొని దాని అవధిగా పుట్టుకను తీసుకున్నాం. పుట్టుక నుంచి మరణకాలం వరకు అని కదా. అంచేత మరణకాలమునకు భవము పుట్టుక అవధి. కాబట్టి మరణాంతకాలావధిం భవకాలం ఆదాయ తావత్కాలం హరి సేవ్య ఇది బోధ. ఇప్పుడు కూడా మనం ఇటువంటి సందర్భాల్లో ఎక్కడి నుండి ఎంతవరకు అనేది చెబుతున్నాం. కాబట్టి పుట్టుక నుండి హరి సేవింపదగినప్పుడు ఎంతవరకు అంటే మరణాంతకాలం. అంచేత మరణాంతకాలానికి ఈ భవము అవధిగా తీసుకొని ఆ భవము నుండి పుట్టుక నుండి హరి సేవింపదగిన వాడు అని అర్థం. ఆరభ్య ఇత్యస్య గృహీత్వా ఇత్యేతన్మాత్రార్థకత్వే ఆద్య క్షణమారభ్య ఇత్యాదౌ కర్మత్వాత్ ద్వితీయ. అంటే ఇప్పుడు ఆరభ్య అనే దానికి గృహీత్వా గ్రహించి అని కనుక అర్థం స్వీకరించినట్టయితే గృహీత్వా ఇత్యేతన్మాత్రార్థకత్వే తావన్మాత్రమే కనుక అర్థం తీసుకుంటే ఆద్య క్షణమారభ్య ఇత్యాదౌ అంటే మొదటి క్షణం నుండి గ్రహించి
అని అర్థం అన్నమాట. ఆద్య క్షణం ఆరభ్య. ఎప్పుడైతే గృహీత్వా అని తీసుకున్నామో దాంట్లో గ్రహణానికి కర్మ ఉంటుంది కాబట్టి దేన్ని తీసుకుని అంటే పుట్టిన క్షణం ఆద్య క్షణం దాన్ని స్వీకరించి అని అర్థం. కాబట్టి ఈ ఆద్య క్షణ శబ్దానికి కర్మత్వా ద్వితీయ విభక్తి వచ్చిందన్నమాట. ప్రవృత్తి శబ్దస్య తు అధాతుత్వేన తదర్థస్య అక్రియాత్వాత్ న తద్విశేషణే ద్వితీయ. మరి ప్రవృత్తి ఆరభ్య ఈ రెండు సాధారణంగా మనం వ్యవహారంలో ఒకే అర్థంలో వాడతాం. అప్పుడు అంటే భవాత్ ప్రవృత్తి భవాత్ ఆరభ్య, అద్య ప్రవృత్తి అద్య ఆరభ్య అని రెండిటినీ సమానార్థంలోనే వాడతాం. అయితే ప్రవృత్తి అనేది అవ్యయం, ఆరభ్య అనేది లాక్షణికమైన అవ్యయమే కానీ అది ధాతుజన్యం. అక్కడ ఆంపూర్వగా రబ్ అనేటువంటి ధాతు ఉంది. ప్రవృత్తి దగ్గర ధాతువు లేదు. ధాతు ఉంటే క్రియ ఉన్నట్టుగా ధాతువు అని దేనంటాము? క్రియావాచి అయితేనే ధాతు. అంచేత రెండిటికి సమానార్థకత్వం ఉన్నప్పటికీ ఆరభ్య అనేది లాక్షణికమైన అవ్యయం, ఒక ధాతువు నుండి ఏర్పడినటువంటి అవ్యయం. ప్రవృత్తి అనేది అలా కాదు. అంచేత ఆరభ్య దగ్గర క్రియ ఉంది కాబట్టి క్రియ ఉంటే దాంట్లో కర్మ ఉండొచ్చు, కర్మ ఉంటే కర్మకి ద్వితీయ వస్తుంది. అదే ప్రవృత్తి శబ్దాన్ని వాడితే అది క్రియ లేదు, అక్కడ క్రియా సంబంధం లేదు కాబట్టి కర్మత్వాతు ద్వితీయ రావడానికి అవకాశం లేదు. అందుచేత ఆద్య క్షణాత్తు ప్రభృతి అని ఆరభ్య అన్నప్పుడు ఆద్య క్షణం ఆరభ్య. ఎందుకంటే ఆరభ్య దగ్గర క్రియ ఉంది కాబట్టి క్రియలో కర్మ ఆ ఆద్య క్షణం అయింది కాబట్టి దానికి ద్వితీయ వచ్చింది అన్నమాట. ప్రవృత్తి అనే శబ్దం దగ్గర క్రియ లేదు కాబట్టి అక్కడ ద్వితీయ వచ్చే అవకాశం అది చెప్తున్నారు. ప్రవృత్తి శబ్దస్య అధాతుత్వేన అంటే అక్కడ ధాతువు లేదు కాబట్టి తదర్థస్య అక్రియాత్వాత్ దాని యొక్క అర్థము క్రియ కాదు కాబట్టి నా తద్విశేషణే ద్వితీయ, అది విశేషణంగా వాడినప్పుడు ద్వితీయ రాదు. తదర్థకస్య ఆరభ్య ఇత్యస్యాపి వాక్యైకదేశ న్యాయేన తదర్థకత ఇది న తద్విశేషణస్య తత్వం. అయితే అదే అర్థము మనం ప్రవృత్తి అనే అర్థం ఏదైతే చెబుతున్నాం, అనే శబ్దానికి అర్థం ఏదైతే చెబుతున్నామో అదే అర్థాన్ని ఆరభ్య శబ్దానికి కూడా చెబుతున్నాం. తదర్థకస్య ఆరభ్య ఇత్యస్యాపి వాక్యైకదేశ న్యాయేన తదర్థకత, వాక్యైకదేశ న్యాయము అనేటువంటి చేత అంటే అవధి అక్కడ ఎలా అయితే అవధి పదాభావాత్ కిచత ఆద్య క్షణమారభ్య ఎంతవరకు అంటే అవధిత్వం ఉంటే అవధివాచకం మీద దేని అవధిగా తీసుకుంటామో దానికి పంచమి వస్తుంది. అవధి లేకపోతే పంచమి వాడడం కుదరదు. అందుకోసం ఏమన్నారంటే అవధి కేవలాతు ఆనర్థకతాయామేవ తద్విశేషణావధే కర్మత్వం నతు అవధి సహితాత్ ఆనర్థకతాయాం. ప్రభుత్యర్థ పర్యాయ శబ్దయోగే పంచమీతి భాష్యకార బోధిత వచన బలాతిథి భావ నా అవధి విశేషణ కర్మత్వం. సరే, తత్వం అంటే ఇక్కడ మనం ఆరభ్య అనే దానికి ప్రవృత్తి అనే దానికి ఒకే అర్థం స్వీకరిస్తున్నాం. అంటే తదర్థకస్య అంటే ప్రవృత్త్యర్థకస్య ఆరభ్య ఇత్యస్యాపి వాక్యైకదేశ న్యాయేన తదర్థకత
వాక్యైకదేశ న్యాయము చేత ఆరభ్య శబ్దాన్ని కూడా ప్రభుత్యర్థకంగా స్వీకరిస్తున్నాం కాబట్టి దానికి నా తద్విశేషణస్య తత్వం అంటే అవధిత్వం. ఆరభ్య అనే దానికి కర్మ అది వాడితే కర్మత్వం వచ్చింది. ఏమిటి? ఆద్యక్షణ అనే దానికి కర్మత్వం వచ్చింది. అదే ప్రవృత్తి శబ్దాన్ని వాడితే ఆద్యక్షణ అనే దానికి కర్మత్వం ఉండదు. అంచేత కర్మత్వం ఉండదు అని. అవధిత్వము మనం అవధిగా స్వీకరించినప్పుడు ఉభయత్ర ప్రవృత్తి ఉన్న ఆరభ్య ఉన్న పంచమి విభక్తి వస్తుంది. నా తద్విశేషణస్య అంటే అవధి విశేషణస్య, అవధి విశేషణస్య నా తత్వం అంటే నా కర్మత్వం అని అర్థం. కాబట్టి అవధిని స్వీకరించినప్పుడు పంచమి విభక్తి వస్తుంది. ఇక్కడ రెండు చోట్ల కూడా అవధిగా గనక మనం గ్రహించినట్టయితే పంచమి విభక్తి వస్తుంది. ప్రవృత్తి దగ్గర క్రియ లేదు కాబట్టి కర్మత్వం వచ్చే అవకాశం లేదు. ఆరభ్య అనే చోట క్రియ ఉంది కాబట్టి కర్మత్వం వచ్చే అవకాశం ఉంది. అంచేత ఆద్యక్షణం ఆరభ్య అనేటువంటి చోట ఆరభ్య అనే క్రియ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆద్యక్షణానికి కర్మత్వం వచ్చి ద్వితీయ వచ్చింది. మనం ఆద్యక్షణాన్ని కనుక అవధిగా గ్రహిస్తే ఆద్యక్షణాత్ అని కూడా అనొచ్చు. ప్రవృత్తి అన్నప్పుడు ఎలాగా పంచమే వస్తుంది కానీ ద్వితీయ రాదు. యద్వా భవాధికే మరణాంతకాలే భవకాలమాదాయ హరిహి సేవ్య ఇది బోధ. లేదా మరొక రకంగా చెబుతున్నారు. అంటే ఇక్కడ మనకి పైన మరణాంతకాలస్య భవ అవధి అన్నాడు. భవము అవధి కాబట్టి ఆ అవధివాచకమైన భవశబ్దం మీద పంచమి వచ్చింది భవాత్ అని. అక్కడ భవము అవధిగా కలిగినటువంటి మరణాంతకాలమునందు భవకాలమాదాయ అంటే భవకాలము నుండి మొదలుకొని భవకాలాన్ని స్వీకరించి హరిసేవ్య, హరి సేవింపదగిన వాడు అని ఇక్కడ అర్థం. తత్ర గమ్యమాన క్రియాపేక్షం భవస్య అవధిత్వం ఇది అపాదానత్వాదేవ అత్ర పంచమి. అయితే భవకాలమాదాయ హరిసేవ్య మరణ పర్యంతము భవకాలం నుండి అని. గమ్యమాన క్రియ అంటే ఈ ఆదాయ అనేటువంటి క్రియ ఇక్కడ రాయలేదు. ప్రయోగంలో ఆదాయ లేదు. లేకపోయినప్పటికీ స్వీకరణం అనేదా గమ్యమాన క్రియాపేక్షం. ఆ గమ్యమాన క్రియలో అవధి ఏది అంటే స్వీకరించడము అనే దానిలో అవధి ఏది అంటే భవకాలం. కాబట్టి భవస్య అవధిత్వం ఇది అపాదానత్వాదేవ అత్ర పంచమి. అపాదానం అవడం చేతనే దానికి పంచమి వస్తుంది. తచ్చ అవధిం ఆదాయ ఇత్యాది అర్థయోగేన తద్వాచక ప్రభృత్యాది యోగేన చ గమ్యతే. ఇక్కడ అవధిగా స్వీకరించి తచ్చ అవధిం ఆదాయ ఇత్యాది అర్థయోగేన అంటే దాన్ని అవధిగా గ్రహించి అనేటువంటి అర్థాన్ని స్వీకరించే తద్వాచకమైన ప్రభృతి యోగం. ఈ ప్రభృతి అనేది ఏమని చెబుతోందన్నమాట? భవకాలాన్ని అవధిగా స్వీకరించడము అనే దాన్ని సూచిస్తోందనమాట. అంటే తద్వాచక ప్రభృత్యాది యోగేన అంటే అవధివాచకమైన ఆ అవధివాచకాన్ని సూచించేటువంటి ప్రభృత్యాది యోగం, ప్రభృతి ఆరభ్య మున్నగు వాటి యోగముతోటి చగమ్యతే. అందువల్ల దానికి పంచమ విభక్తి వచ్చింది. అప్రయోగేపి వాక్యైకదేశ న్యాయేన తత్ప్రతీతి పంచమీ బలాత్ అంటే అవధి భవకాలం ఆదాయ అని ప్రయోగించట్లేదు కదా. ప్రయోగించకపోయినా ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాము. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నది నుండి అని చెబుతారు. కస్మాత్, కస్మాత్ అని అన్నాడు కానీ ఆగచ్చసి
అని క్రియ ప్రయోగించలేదు. క్రియ ఆగచ్చసి అని ప్రయోగించకపోయినా కస్మాత్ అంటే కస్మాదాగచ్చసి అని అర్థం తెలుస్తోంది. అలాగే సమాధానం చెప్పినప్పుడు నద్యాహ అంటే నద్యాహ ఆగచ్చామి, నది నుండి వస్తున్నాను అని అతని యొక్క అభిప్రాయం. ఆగచ్చామి క్రియాపదం లేకపోయినా నద్యాహ అన్న వల్ల దాని అర్థం తెలుస్తోంది. అలాగే దీన్ని ఏమంటారంటే వాక్యైక దేశము అంటారు. వాక్యైక దేశ న్యాయం ఏమిటి? వాక్యంలో ఏకదేశం ఒక భాగం, ఆ ఒక భాగం ప్రయోగించడం చేత మిగతాది అర్థం తెలిసిపోతుంది. అటువంటి సందర్భాల్లో క్రియాపదము ప్రయోగించబడనప్పటికీ కూడా తన్నిమిత్తకమైనటువంటి కారక విభక్తి వస్తుంది. అంచేతే గమ్యమానాపి క్రియ కారక విభక్తౌ ప్రయోజిక అని చెప్పారు. క్రియ గమ్యమానముగా అంటే సాక్షాత్ ప్రయోగింపబడలేదు, క్రియాపదం ప్రయోగింపబడకపోయినా ఆ క్రియ గమ్యమానం అవుతోంది, తెలియబడుతోంది. ఆ తెలియబడడం చేత తత్ప్రయుక్తమైన కారక విభక్తి వస్తుంది అని చెప్పారు. అప్రయోగేపి వాక్యైక దేశ న్యాయేన తత్ప్రతీతి పంచమీ బలాత్. పంచమి ఉండడం చేత మనకి అది ఆ క్రియ ప్రయోగించకపోయినా, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటి, భవాత్ ప్రభృతి అనగానే భవాత్ అనేటువంటి పంచమి వల్ల మనం ఏమర్థం తీసుకున్నాము? భవకాలం ఆదాయ అనే అభిప్రాయం అన్నమాట. భవకాలంని ప్రారంభంగా స్వీకరించి అని. ఆ భవకాలమును స్వీకరించి ఆదాయ అనే మాట లేకపోయినా పంచమి వల్ల ఆ అర్థాన్ని గ్రహిస్తున్నాము. తాత్పర్యవశాచ, అంతేకాకుండా వక్త యొక్క తాత్పర్యాన్ని బట్టి అతడు ఏ ఉద్దేశంతో చెబుతున్నాడు అనేది మనం గ్రహించడం వల్ల కూడా ఈ అర్థం స్వీకరించవచ్చు. ఏవం కార్తిక్యా ఆగ్రహాయణీ మాసే ఇచ్చతోపి కార్తికి అవయవకే కార్తికి ఘటితే మాసే కార్తికీ ఆదాయ గతే సతి ఆగ్రహాయణీతి బోధయితి అలం. అక్కడ కూడా ఇలా అర్థం చెప్పుకోవచ్చు అన్నారు. కార్తిక్యా ఆగ్రహాయణీ మాసే, మనం కూడా కార్తీక మాసం, కార్తీక మాసం నుండి తర్వాత మాసము ఒక నెల అన్నప్పుడు కార్తికి అవయవకే అంటే కార్తీక మాసం కార్తీకి అని దేనంటామంటే కృతికా నక్షత్రయుక్తమైనటువంటి పున్నమి, దానికి కార్తికి అని పేరు. కార్తికి అవయవకే, కార్తికి అంటే కృతికా నక్షత్రయుక్తమైనటువంటి పున్నమి అవయవముగా కలిగినటువంటి కార్తికి ఘటితే మాసే, ఆ కార్తీకము ఉన్నటువంటి మాసమునందు కార్తికి మాదాయ, కార్తికిని మనం స్వీకరించి దాన్ని అవధిగా గ్రహిస్తున్నాం. గతే సతి, దాన్ని స్వీకరించడం, అది వెళ్ళిపోగా ఆగ్రహాయణి మాసం వస్తుంది అని దానివల్ల బోధ. ఇక్కడ కూడా ఆదాయ కార్తికీ మాదాయ అని పంచమిని బట్టి కార్తికీ మాదాయ అనే అర్థం గ్రహించవచ్చు అని చెప్తున్నారు. యదాతు ఆరభ్య ఇత్యస్య ప్రథమ క్రియా రూపం ఆరంభం కృత్వా ఇత్యర్థస్తదా తద్యోగే సప్తమ్యపి. అది ఇంకో ఇక్కడ సప్తమి విభక్తి వచ్చేటువంటి పరిస్థితులు కూడా చెబుతున్నాడు మనకి. ఇక్కడ అంతకుముందు ద్వితీయ ఆద్యక్షణం అని, ఆద్యక్షణం ఆరభ్య అని చెప్పారు. అలాగే భవాత్ ప్రభృతి లేదా భవాత్ ఆరభ్య అని పంచమి చెప్పారు. అలాగే ఇక్కడ సప్తమి వచ్చే అవకాశం ఎప్పుడైతే, ఎలాగంటే యదాతు ఆరభ్య ఇత్యస్య ప్రథమ క్రియారూపం ఆరంభం కృత్వా ఇత్యర్థః. ఆరభ్య అంటే మొదట క్రియారూపమైనటువంటి ఆరంభాన్ని చేసి, ఆరంభించడం అంటే ఏదో ఒక మొట్టమొదట ఏదో ఒక క్రియ ఉంటుంది కదా, ఆ క్రియ ఉంటేనే కదా ప్రారంభం అనేటువంటిది. అంచేత ఈ ఆరంభము అనేది ప్రథమ క్రియారూపమైన ఆరంభము చేసి అనే అర్థంలో కనుక చెప్తే, అంటే ప్రారంభించి అంటే ఆ రోజు ఆ క్రియ చేస్తారు కదా. ఈ రోజు ప్రారంభించి నేను చదువుతున్నాను అని అనుకోండి,
ఆ చదవడం అనే క్రియ ఆ రోజు ప్రారంభించినట్టు కదా. దాన్ని తీసుకున్నట్టయితే తదా తద్యోగే సప్తమ్యపి, అటువంటిప్పుడు సప్తమి విభక్తి కూడా చెప్పచ్చు. ఆరభ్య తస్యాం దశమీంతు యావత్ ప్రపూజయేత్ ఇది యథా. అది ఇక్కడ తస్యాం ఆరభ్య దశమీంతు యావత్ ప్రపూజే, దశమీంతు యావత్ దశమి దాకా, తస్యాం ఆరభ్య అంటే ఏదో ప్రతిపత్తి తిథి అనుకోండి, ఆ ప్రతిపత్తి తిథిలో ప్రారంభించి తస్యాం ఆరభ్య దశమి పర్యంతం అన్నమాట. ఆరభ్య అన్నప్పుడు ప్రారంభంలో ఉన్న క్రియను స్వీకరించినప్పుడు క్రియాం ఆరంభం కృత్వా అచ్చు. సరే, ఇక్కడికి ఆపేద్దామండి. అలాగే మహోదయ. అలాగా, సరే. నమస్కారం గురుగారు. నమస్కారం అండి.